విభజన సమయంలో సర్దుబాట్ల గురించి ఆ ముఖ్యమంత్రి గాని, ఈయన గాని అడుగుతానే ఉన్నారా? ఎన్నికలు ముందొచ్చేసినా ఇప్పుడు కూడా దాని గురించే భేటీ అంటే ఎంతవరకు నమ్మొచ్చు? విభజన హామీల గురించని నేను అనుకోను. అదొక పెద్ద డ్రామా తప్పించి ఏం లేదు. ఇంకానే హోదా అనే మాట అయితే తగ్గిచ్చారు. మొన్నటి వరకు అయితే ప్రత్యేక హోదా గురించి అనడానికి కూడా వెళ్తున్నారు జగన్ గారని వైసీపీ వాళ్ళే అన్నారు. అంటే ఒక మెలోడీ టైప్‌లో అదొకటి చరణం చేయడం తప్పించి, హోదా అంశంలో ఏం తగ్గిందని అడుగుతారు? హోదా ఒక్కటే అడగాలి. అదే మిగతా విభజన హామీలన్నీ ఆల్రెడీ జరిగిపోతున్నాయి. పోలవరానికి డబ్బులు ఇస్తానే ఉన్నారు కదా, అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. మధ్యలో వీళ్ళు కన్స్ట్రక్షన్లో తేడాలు చేసిన దానివల్ల నష్టపోయారు. దాంట్లో విభజన హామీలో పోలవరం ఉంది, ఇచ్చారు కదా. అట్లాగే పోర్టులకు సంబంధించి దుగ్గరాజపట్నం పోర్టు బదులు రామాయపట్నం పోర్టుకే చేశారా? అది కూడా ఏమంది రాష్ట్ర ప్రభుత్వం, మేమే కడతామని చెప్పింది. తద్వారా ఇక్కడికి ఒకటి లైన్లోకి వచ్చిందా. అట్లాగే చూసుకుంటే ఈ ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. 12 దాకా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమా ఇవన్నీ కూడా. వాటికి ఫస్ట్ ఇక్కడ డబ్బులు పెడతారు, రీఎంబర్స్ అక్కడి నుంచి తీసుకుంటుంటారు. అవి డబ్బులు అడగటం. ఇంకొకటి ఏంటంటే విభజన హామీల్లో హోదా అన్నటువంటిది రాదని వీళ్ళందరికీ తెలుసు. కాకపోతే హోదా బదులుగా వచ్చేటువంటి ప్యాకేజ్ తీసుకునే ధైర్యం జగన్ చేయలేదు. రేపు బాబు అయినా చేస్తాడని చూడాలి. అంతకుముందు బాబు ఫస్ట్ ప్యాకేజ్ తీసుకోవడానికి రెడీ అయ్యి కొంత అమౌంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మిగతాదంటే